జీబ్రా అసలు తెలుగు సినిమాలకు సంబంధం లేని టైటిల్ని ఒకటి తీసుకొని వచ్చి ప్రేక్షకుల్ని ఒక్కసారిగా అటెన్షన్ గ్రాబ్ అయ్యేటట్టు పెట్టారు. సో ఏంటి జీబ్రా వెనకాల ఉన్న కథ ఏంటి? టైటిల్ వెనుకున్న కథ మన సినిమాలో ఉన్న ఒక మేజర్ ఎలిమెంట్, బ్లాక్ మనీ, వైట్ మనీ అండ్ మనుషుల్లో ఉండే బ్లాక్ అండ్ వైట్ గురించి అని. బట్ సినిమాలో అన్ని కలర్స్ ఉంటాయి. ఓకే, అదే చెప్పాను స్టార్టింగ్ ఇంట్రడక్షన్. యా, అండ్ టీజర్లో మేము చూసినప్పుడు మెయిన్గా మిమ్మల్ని బ్లాక్ హార్స్తో పోల్చారు అండ్ వైట్ హార్స్తో అయితే ధనుంజయ్ గారిని. సో ఏంటి దాని రెలవెంట్ ఏంటి? బ్లాక్ అండ్ వైట్ అంటే బేసికలీ అవి ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి సినిమాలో. ఎవరు బ్లాక్ హార్స్, ఎవరు వైట్ హార్స్ అనేది తెలియకుండా ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట. సో అదొక దానికి ఒక వెరీ బిగ్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది, ఎందుకు అది పెట్టాడు దానికంటే నేను ఇంటర్వ్యూలో చెప్పలేంది. బట్ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంటుంది దానికి. వై? బికాస్ చెస్లో వైట్ హార్స్ కంటే బ్లాక్ హార్స్ని చూస్తేనే కొంచెం వరీ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. అంటే ఇట్ వాస్ డేంజర్ సైన్గా కూడా అనిపిస్తుంది. ఎవరితో పెట్టుకోకూడదు, వాళ్ళతో పెట్టుకోకూడదు అంట. కానీ మీరు క్యారెక్టరైజేషన్ కంప్లీట్ సాఫ్ట్ ఉంది. దాని కాంట్రాస్టింగ్ ఏమో బ్లాక్ హార్స్ అంటున్నారు, అతనేమో చాలా చూడ్డానికి వైలెంట్గా ఉన్నాడు, అతను వైట్ హార్స్. సో ఏదో ఉంది మొత్తానికి, అదే ప్లాన్ చేశారు, అదే ఉంది. ఓకే. అండ్ మీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్స్ దానిలో కూడా చూశాను. ఏంటంటే ఈ జీబ్రా స్క్రిప్ట్ని మీ దగ్గరికి వచ్చినప్పుడు కార్తిక్, ఈశ్వర్ కంప్లీట్ బుక్లెట్ అనేది కూడా ఇచ్చేసి విత్ మ్యూజిక్తో కూడా డీటెయిలింగ్ అనేది కూడా ఇచ్చారని చెప్పి అన్నారు. సో హౌ డూ ఫెల్ట్ అది అంటే చదివిన తర్వాత కానీ, సో దిస్ ఈస్ నేను చెయ్యాలి అని ఖచ్చితంగా అనుకున్నారా? ఇది నేను చెప్పితే ఎవడో చేసేస్తాడు అనిపించింది ఫస్ట్. తొందరగా మనం చెప్పాలి, లేదంటే ఎవరో ఒకరు దాన్ని గ్రాప్ చేస్తారు. మన దగ్గరికి వచ్చే స్క్రిప్ట్స్ కొంచెం చాలా ఫిల్టర్ వస్తూ ఉంటాయి. చాలా మటుకు అందరి దగ్గరికి వెళ్ళిపోయి మన దగ్గరికి కొంచెం అన్నీ రావు. కొన్నిసార్లు వచ్చేవి మాత్రం వదలకూడదు. అలాంటి స్క్రిప్ట్ జీబ్రా. సో వదలాలనుకోలేదు, చెయ్యాలి, ఇది కంపల్సరీ. మనం ఏదైనా అటు ఇటు కొద్దిగా రేపు ఎల్లుండిలో చెప్తా ఉంటే వెళ్ళిపోద్ది అని కొంచెం వెంటనే, అంటే నేనే కదా, అది ఎవరు విన్నా ఓకే చెప్తారు. సో మెయిన్ ద స్క్రిప్ట్ అలాంటిది. ఓకే. అంటే మనీ గురించి అనేటప్పటికీ మీరు చేసిన దాంట్లో సో మెయిన్గా గుర్తొచ్చేది బ్లఫ్ మాస్టర్. సో బ్లఫ్ మాస్టర్ షేడ్స్ కైండ్ ఆఫ్ థింగ్ దీనిలో ఏమన్నా ఉంటాయంటారా మీలో? అంటే అందులో మీరైతే ఎక్స్ట్రీమ్, అంటే సత్యదేవ్ అంటే ఇలా అని చెప్పేసి ఒక ఎగ్జైట్మెంట్ అనేది చూపించారు. సో ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ జీబ్రాలో మీకు? 100%. అంటే బ్లఫ్ మాస్టర్కి దీనికి మేజర్గా ఉండేది డబ్బు అండ్ కొన్ని లూప్ హోల్, అంటే కొన్ని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లేకపోతే స్కామ్స్ లైట్, అంటే దేర్ ఆర్ స్టిల్ ఒక సెగ్మెంట్లో రెండు కనెక్ట్ అవుతాయి ఆ విషయంలో. బట్ కామన్ డినామినేటర్ వచ్చి డబ్బు కోసం అంటే అంత ఆదరించారు కదా ఆ సినిమాని, ఈ సినిమాని కూడా అంతే ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఓకే. రీసెంట్గా దివాళీకి అయితే లక్కీ భాస్కర్ అని రిలీజ్ అయింది. అవును. సో అది కూడా మనీకి సంబంధించింది, ఆ బ్యాక్ డ్రాప్ కానీ ఎవ్రీథింగ్. సో అదేంటంటే 90s జరిగింది. సో ఇదైతే బ్యాంక్ సెక్టర్కి సంబంధించిన ఫ్రాడ్ సంబంధించింది. సో ప్రజెంట్ జనరేషన్లో జరుగుతుంది. సో రెండుకి ఏమన్నా కామన్ ఏదైనా ఉన్నాయా? కామన్ బ్యాంక్ అంటే రెండు బ్యాంక్ అన్నదే తప్ప స్టోరీస్ ఆర్ రెండు చాలా డిఫరెంట్. అంటే ఆస్మాన్ ఫరక్. ఎందుకంటే ఇది మనది అదొక సెగ్మెంట్ మాత్రమే. మనకి ధనంజయ్ వరల్డ్ వేరే ఉంటుంది, సత్యరాజ్ గారి వరల్డ్ వేరే ఉంటుంది, క్యారెక్టర్స్ ఇవన్నీ ఒక, అంటే ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్, ఒక మాస్ ఎంటర్టైనర్ ఇది. ఇట్స్ అ కమర్షియల్ ఎంటర్టైనర్. అంటే అదే కాదు, అందులో జరిగిన ఒక ట్రాన్సాక్షన్ ఎర్రర్ వల్ల ఒక టూ వరల్డ్స్ ఎలా వచ్చి కొలైడ్ అయ్యాయి అనేది సినిమా మెయిన్ థింగ్. పాజిటివ్ ఏంటంటే అది బాగా ఆడింది కాబట్టి మాది కూడా ఆడుతుందని నమ్మకం. ఏంటంటే ఏదైనా ఒక మూవీ ఒక మంచి హిట్ అయిందంటే దీని లేటర్ ప్రేక్షకులు కూడా, అంటే నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా అదే ట్రెండ్లో నడుస్తూ ఉంటుంది. అవును. సో ఇప్పుడు పర్ఫెక్ట్ టైంలో లాంచ్ చేస్తున్నారు కూడా అనిపిస్తుంది. November 22nd రిలీజ్ అవుతుంది. అండ్ ట్రైలర్ కూడా చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. సో దాని తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి? టెరిఫిక్ రెస్పాన్స్. అంటే చాలా మంచి బజ్ క్రియేట్ అయింది ఆ ట్రైలర్ వల్ల కానీ, లేకపోతే మేము చేస్తున్న ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ వల్ల కానీ గ్యారంటీ ఆ బజ్ క్రియేట్ అయింది. అండ్ మేము ఏదైతే నమ్మామో అది అందరూ నమ్ముతున్నారు. ఓకే, ఇది ఆడుతుంది అని ఎక్కువ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ డేట్. వెయిటింగ్ ఫర్ ద ఎగ్జైట్మెంట్, నర్వస్నెస్. అబ్సల్యూట్లీ. నర్వస్ ఉందా, ఎగ్జైట్మెంట్ ఉందా?
ఎక్సైట్మెంట్ ఉంది, Excitement. నర్వస్నెస్ లేదు. ఓకే. ఎందుకంటే మంచి ప్రోడక్ట్ చేసామని కాన్ఫిడెన్స్. ఎక్సైట్మెంట్ ఏంటంటే ఎలా ఉండబోతుంది, అది ఎక్సైటింగ్గా ఉంది. అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు అనేది ఎక్సైట్మెంట్. అండ్ ప్రీవియస్ మూవీ అయితే కృష్ణమ్మ. సో కృష్ణమ్మ అయితే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ మూవీకి చేంజెస్ అనేది ఎందుకు తీసుకొని వస్తున్నారు? సో ఎనీ రీజన్ బిహైండ్ దట్? ఇప్పుడు అంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను బ్రదర్. అంటే ఇప్పుడు లైక్ ఏది ఆడుతుంది, ఇది చేస్తే ఆడుతుందా, ఇది చేస్తే ఆడుతుంది, ఇది చేస్తే ఆడుతుంది, అన్నీ చేస్తాను. సో నా స్కోప్ ఇది, నా స్పెక్ట్రమ్ ఇది, నేను ఏదైనా చేయగలుగుతాను. చెప్పండి మీకు ఏం కావాలి ఇప్పుడు? సో మీకు ఇది కావాలా, ఓకే ఇందులో చేస్తాను సినిమాలు. ఓకే. సో మేబీ అంటే ఒకటి నాకు నేను ఎలా సపరేట్గా ఉండగలుగుతాను, నేను ఎలా మార్క్ క్రియేట్ చేయగలుగుతాను అన్న దానిపైన నేను ఎక్కువ మేబీ వైడ్ జానరస్ చేస్తే, అరే అన్ని జానరస్ చేస్తున్నాడు, డిఫరెంట్ క్యారెక్టర్, ఒకదానికి సంబంధం లేదు. మొన్న వచ్చిన కృష్ణమ్మ ఈజ్ ఒక విజయవాడలో ఒక లో లైఫ్ క్యారెక్టర్, అంటే గంజాయి అమ్ముకునే ఒక వ్యక్తి. ఇదేమో ఒక బ్యాంక్ ఎంప్లాయీ, కొంచెం గడ్డం తీసేసి జుట్టు కట్ చేసి, ఆస్మాన్ ఫరక్ కదా. అంటే నిజంగా చెప్పాలంటే నేను అన్నీ ట్రై చేస్తున్నాను ఆడియన్స్ కోసం. సో ఇది ఆడుతుంది, ఇది లేకపోతే ఇది వర్కౌట్ అవుతుంది అనగానే మేబీ ఎస్ ఇది మనం ఎంచుకుందాం, ఇది చేద్దాం అని కొంచెం ఫిక్స్ అవుతానేమో. అప్పటి వరకు ఐ వాంట్ టు ట్రై. అండ్ అఫ్కోర్స్ ఫిక్స్ అవ్వడం అంటే అలా ఏం ఉండదు, చేస్తూనే ఉంటాను. నాకు ఎందుకంటే నాకు హై ఇచ్చేది అదే. మీకు హై ఇచ్చే స్టోరీస్ ఏ జోన్ ఎక్కువ మీకు హై ఇస్తుందంటారు? నాకు అంటే కామన్ మ్యాన్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. కామన్ మ్యాన్ స్టోరీ. యా, కామన్ మ్యాన్. ఉమామహేశ్వర ఇది కూడా కామన్ మ్యానే. ఈజ్ అ కామన్ మ్యాన్, ఒక కామన్ బ్యాంకర్ తను. సో అందులో ఒక యాక్షన్ నుండి అలా ఉంటే నాకు చాలా ఇష్టం. అంటే ఒక కామన్ మ్యాన్ ఏదైనా చేయగలడు. ఇప్పుడు ఎన్ని చూస్తాం మనం, ఏదైనా ఒక ఛాలెంజ్ వస్తే ఒక కామన్ మ్యాన్ ఎలా ఎందుకంటే కామన్ మ్యాన్ విన్ అయితే అందరం సెలబ్రేట్ చేసుకుంటాం. మనందరం ఎస్ మనోడు గెలిచాడు అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా ఆ స్పేస్లో. ఓకే. చిరంజీవి గారి మూవీస్కి మీరైతే ఒక అభిమానిగా కూర్చొని చూసిన సందర్భం నుంచి ఆయనతో పాటు యాక్ట్ చేసిన సందర్భాలు అనేది కూడా వచ్చాయి. సో ఇంత చేంజ్ ఓవర్ అనేది హౌ యూ ఎక్స్పెక్టెడ్? అదే నేను ఆయనకి ఒక ఏకలవ్య శిష్యుడిని, నో డౌట్. ఎంతోమంది ఏకలవ్య శిష్యుల్లో నేను ఒకడిని. ఆయనతో రావడం అనేది అంటే ఇంకా లడ్డు కావాలా, ఇంకో లడ్డు కావాలా అని ఒక 2 లడ్డూలు దొరికాయి అలా 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 ఆ స్పేస్లో ఉన్నది. సో టెరిఫిక్ మూమెంట్. అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాని గొప్పతనాన్ని తక్కువ చేసినట్టు అవుతాను. నా ఆనందానికి అది ఇట్స్ గ్రేట్ ఫీలింగ్. ప్రతిసారి నాకు ఎప్పుడైనా నేను లోలో ఉన్నప్పుడు కూడా ఆ మూమెంట్స్ ఆలోచించుకొని నేను మళ్ళీ ముందరికి వెళ్తూ ఉంటాను. జీబ్రా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా రవి బసూర్ గారు చేశారు. అవును. అండ్ కేజీఎఫ్కి కానీ, అండ్ ఆయన దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వస్తుందో వీ కెన్ ఎక్స్పెక్ట్. అండ్ ట్రైలర్ అండ్ టీజర్లో కూడా ఎక్స్ట్రీమ్ ఇచ్చారు. అండ్ మెలోడియస్ సాంగ్స్లో కూడా అసలు రవి బసూర్ గారైనా చేసింది అని అనుకునేలాగా తేరీ మేరీ సాంగ్ అనేది కూడా. ఆ తేరీ మేరీ సాంగ్ అయితే ఇప్పుడైతే అందరూ బాగా సర్క్యులేట్ అవుతున్నాయి, రీల్స్ అనేది కూడా బాగా చేస్తూ ఉన్నారు. అవును అది సాంగ్ చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ రవి బసూర్ ఆయన కేజీఎఫ్ సలార్లా ఉండదు ఇది అసలు. కంప్లీట్లీ ఒక చాలా కొత్తగా ఆయన మ్యూజిక్ ఇచ్చారు మాకు. అండ్ అఫ్ కోర్స్ అంత పెద్ద సినిమాలు చేసిన ఆయన ఈ సినిమా చేయడం అనేది ఆ కథ నచ్చే చేశాడు. కథ తనకి బేవసంగా నచ్చి ఓకే ఇదొక జానరా, ఇలాంటిది నా హ్యాట్లో ఒక ఫెదర్ అవ్వాలి అని తను అనుకొని చేసింది. తనకు బాగా నచ్చింది సినిమా, అందుకే చేశారు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ సిచ్యువేషనల్ సాంగ్స్ కూడా ఉన్నాయి సినిమాలో, అన్నీ బాగా పేలుతాయి అవి. ఒక్క సాంగ్కి మేమందరం ఇలా ఎగ్జైట్ అయిపోతున్నాం, మిగతాటి కూడా వెయిటింగ్. 100%. అంటే సెట్స్లో ఉన్నప్పుడు యూజువల్గా డైరెక్టర్ ఈశ్వర్ గారు సో సత్య అని పిలిచారంటే ఎవరు పలుకుతారు సార్? మీరు పలుకుతారా, సత్యాన్న పలుకుతారా, సత్యరాజు గారు పలుకుతారా? అంటే అది మాకు కాకుండా ఈశ్వర్గా ఎక్కువ కన్ఫ్యూజన్. ఎందుకంటే మాకు తెలుసు కదా, కావాలని కొన్నిసార్లు నేను సత్య నువ్వు వెళ్ళు పిలుస్తున్నాడు అని చెప్పి వెళ్ళు అంటే వెళ్ళి నువ్వు కదా సత్య మీరు అంటే అవును నేను వస్తున్నాను ఇలా మేము ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళం. సత్యరాజ్ గారు ఉన్నప్పుడు కూడా అంతే. అంటే సత్యరాజ్ గారిని సత్య అండు కాబట్టి కొద్దిగా ఈజీ. మా దగ్గరికి వచ్చేటప్పటికి అంటే తన తర్వాత లేటర్ ఆన్ నన్ను బడి అంటాడు. ఇద్దరం బడి అని పిలుచుకున్నాడు. సో బడి అంటే నేను ఒక్కడనే, సత్యాన్ని సార్ అంటాడు. అలా మార్చేసుకున్నాడు అనమాట, కన్ఫ్యూజన్ లేకుండా.
ఇంతమంది సత్యాలు ఒకే మూవీలో కనిపించడం చాలా అరుదు, అది ఈ మూవీలోనే జరిగింది అనుకుంటా. అంతే. ఓకే. అండ్ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది సత్య గారి టైమింగ్, కామెడీ టైమింగ్. అవును. సో మీ ఫ్రెండ్గా చేశాడు, అంటే ట్రైలర్లో కూడా మంచి మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది కూడా సూపర్ వర్కౌట్ అయినట్టుంది. అవును, చాలా. అంటే ఆయన ఫెంటాస్టిక్ టైమింగ్ ఉన్న వ్యక్తి అండ్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అయిపోయారు ఈ సినిమాలో. సినిమాలో మా ఇద్దరిది ఫన్ పార్ట్ అనమాట, మా ముగ్గురిది. ఇన్ఫ్యాక్ట్ ప్రియాతో పాటు మేము ముగ్గురం ఇరుక్కొని బయటకు వచ్చే సంఘటనలన్నీ చాలా ఫన్నీ హ్యూమరస్గా ఉంటాయి. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా అవన్నీ ఎప్పుడు మనం చూడం, ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్ ఎప్పుడు మనం చూడం. సో అదంతా చాలా ఫన్ ఉంటుంది. అండ్ త్రూ అవుట్ ఉంటాడు సినిమా అంతా, నాతో పాటే క్యారెక్టర్ ఉంటుంది. ఇట్స్ నేను సెపరేట్, నేను తను కలిసే ఉంటాం సినిమా అంతా. సో త్రూ అవుట్ మూవీ మొత్తం త్రూ అవుట్ ఉంటుంది. అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏమి ఉండబోతుందో. అంటే మేము వేరే మూవీస్కి డాట్స్ కనెక్ట్ చేసుకుంటున్నాం అనమాట సత్య గారు ఉన్నది మూవీస్లో. ఓకే. అంటే మీరు చేసిన మూవీస్లలో ఈ మూవీ ప్రొడక్షన్ వైజ్ కానీ అండ్ బడ్జెట్ వైజ్ కానీ ఎక్స్ట్రీమ్గా ఉందన్నమాట. సో అది చూసి మీరు కూడా అరే ఏంటిది అని అనుకున్న సందర్భాలు కూడా జరిగాయని చెప్పారు కదా. సో ఆ టైంలో ఎప్పుడైనా భయం వేసింది ఎప్పుడన్నా? స్టార్టింగ్లో కొంచెం కాదు ఓకేనా అంటే, ప్రొడ్యూసర్స్ రెడ్డి గారు, ఎస్ఎన్ రెడ్డి గారు, బాలా అండ్ దినేష్ కథను అంత నమ్మారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళు స్ట్రైట్ అవే సత్య మనం లేదు నువ్వు వరి అవ్వకు, మేము సినిమా కోసం పెడుతున్నాం, నీకు సంబంధం లేదు ఇది అని చాలా నాకు ధైర్యాన్ని ఇచ్చారు వాళ్ళు. అండ్ ఈరోజు అది వర్కౌట్ అయింది. ఓకే. వాళ్ళు దేనికోసం అయితే నమ్మారో అది వర్కౌట్ అయింది. అంటే కొన్నిసార్లు వరల్డ్ బిల్డింగ్కి, వరల్డ్కి డబ్బులు కొంచెం ఎక్కువ అవుతాయి. కొన్నిసార్లు ఆ స్టోరీలో మన బిజినెస్కి అతీతంగా పెట్టవలసిన టైం వస్తుంది. వచ్చినప్పుడల్లా ఆ సినిమాలన్నీ ఆడినాయి కదా. సో ఇది కూడా అలా ఆడుతుందని నమ్మకం. ఓకే. అంటే వాళ్ళందరూ అది నమ్మారు కాబట్టి ఇది ఈ రోజున బయటకు వస్తుంది. అండ్ ఈ మూవీ అయితే పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీ. బ్రెజిలియన్ యాక్టర్స్ని కూడా పెట్టుకున్నారు. అవును. జెనిఫర్ తను బ్రెజిలియన్ యాక్చువల్లీ. మన దాంట్లో తెలుగు తనే డబ్బింగ్ చెప్పింది కూడా. రియలీ? యా. ఓకే. తనే డబ్బింగ్ చెప్పింది. అంటే నా వరల్డ్లో షీలా అనే క్యారెక్టర్ తనకి మంచి నెక్ టు నెక్ ఉంటాయి మా సీన్స్ అన్నీ కూడా. ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్. షీస్ అ బ్రిలియంట్. అంటే మేము ఇద్దరం ముందు రామ్ సేతు చేసాం. రామ్ సేతు, ఓకే. సెకండ్ మూవీ విత్ హర్. యా. అంటే నాకు తెలియదు తను ఈ సినిమాలో వస్తుందని. అక్కడైతే రామ్ సేతు చేసాం ఆల్రెడీ, అందులో చిన్న రోల్ ఉంటుంది తనది. ఇప్పుడు ఇందులో సడన్గా చూసి నువ్వు ఇక్కడ అంటే నువ్వేంటి ఇక్కడ. నైస్. అండ్